అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు బంగారం రేటు పెరిగిన తర్వాత అండి దొంగతనాలు ఎక్కువైపోయింది. దొంగోడు ఏమనుకుంటున్నాడంటే 2 గ్రాములు దొరికితే చాలు అన్నట్టు ఉంటున్నాడు. అది అయ్యైనా 10,000 రూపాయలు వచ్చేస్తాయి కదా, ఆ లెక్కలను ఆలోచిస్తున్నారండి. చిల్లర దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ఏ రకంగా దొబ్బాలా అని మనుషుల దగ్గర చూస్తున్నారు. అందుకని మనం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందే చూసుకుని పెట్టుకునేలా ఉంటే గొడవ ఉండదు. తర్వాత మళ్ళీ బాధపడినా ప్రయోజనం ఉండదు. మొన్న ఎవరో దొంగతనం చేశారు, అవి వెండి బంగారం అమ్మేసుకున్నారంట. మళ్ళీ అవి దొరకాలంటే దొరుకుతాయా? పోలీసులైనా అంతవరకు ఏం చేయగలరండి? పట్టుకుంటారు, పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే జైల్లో పెడతారు. ఈ పోయినవి రావాలంటే ఎంత కష్టం. వీడి దగ్గర ఏముంటాయి, మొత్తం ఆరిపేసుకుని కూర్చుంటాడు కదా, వీడు మళ్ళీ తెచ్చి ఇవ్వాలంటే కష్టం కదా. అందు గురించి అని గోల్డ్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో దొంగతనాలు అప్పుడే పెరిగిపోయినాయి. దేనికి వెనకాడట్లేదు. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఈ వేసవకాలం ఎక్కువ పెళ్ళిళ్ళు, సీజన్లో ప్రయాణాలు, సెలవులు ఇలాంటివన్నీ ఉంటాయి. యాత్రలకు వెళ్ళటం అని అటువంటివి చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి.